హాయ్ అండి. నేనైతే ఇంట్లో మా పిల్లల కోసం అని చెప్పేసి స్పాంజ్ కేక్ తయారు చేశానండి. చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత సాఫ్ట్‌గా ఉందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని స్ట్రైనర్లోకి వేసుకొని జల్లించుకోవాలండి. ఒక కప్పు మైదా తీసుకున్నాను ఇందులోకి. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 బేకింగ్ సోడా తీసుకొని వీటన్నిటిని మనం మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో డ్రై ఇంగ్రీడియంట్స్ కదా, డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటాయేమోనని చెప్పేసి, పురుగులు ఏమైనా ఉంటాయేమోనని చెప్పేసి జల్లించుకోవాలి ఇట్లాగా. నాకైతే చూడండి ఇట్లా డస్ట్ పార్టికల్స్ వచ్చినాయి, కనిపిస్తున్నాయి కదా. ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నానండి. నేను ఈ కేక్ చేయడానికి 3 ఎగ్స్ యూస్ చేశాను. 3 ఎగ్స్ ఏంటంటే ఎగ్స్ వల్ల మనకి ఫ్లఫీనెస్ వస్తుందండి కేక్ అనేది. చూడండి నేను 3 వేసుకున్నాను, మీరు 2 అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇందులోకి 1/2 కప్ షుగర్ వేసుకున్నాను. 1/3 ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి నేను 3/4 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. వీటిని మంచిగా బ్లెండ్ చేసుకున్నాను. నేను కొత్త బ్లెండర్ తీసుకున్నాను కదండి, దానితో నేను బ్లెండ్ చేశాను అనమాట. చూడండి ఇది మీకు బేకింగ్ పేపర్ అనమాట. ఈ పేపర్ని మనము బేకింగ్ ట్రేలోకి సెట్ చేయడానికి నేను మీకు చూపిస్తున్నాను ఎగ్జాక్ట్గా ఎట్లా చేయాలి ఏంటి అనేది. చూసారా ఇక్కడ కోన్ షేప్ ఉంది. ఈ కోన్ షేప్ని ఎగ్జాక్ట్గా మనం ట్రే మిడిల్లో పెట్టుకొని ఎండ్ దాకా పెట్టేసుకొని మనకి షేప్ కట్ చేసేసుకోవటమేనండి. నేను 1 అంగుళం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం తక్కువైనా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. చూడండి చూపిస్తున్నా. ఇప్పుడు మనము గిన్నెలో సాల్ట్ కానీ ఇసుక కానీ స్టాండ్ కానీ పెట్టేసుకొని కొంచెం ప్రీహీట్ చేసుకోవాలండి ముందుగానే. ఈ బ్యాటర్ని నేను కొంచెం కొంచెంగా వేసి కలుపుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం కదండి బ్లెండర్ యూస్ చేసేది, కొంచెం ఎట్లా ఉండిద్దో ఏమో అని చెప్పేసి నేను కొంచెం కొంచెంగా వేసుకొని దీన్ని బ్లెండ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కొత్త బ్లెండర్ కదండి, కొంచెం ఎట్లా ఉండిద్దో ఏంటో, ఎప్పుడు వాడలేదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకున్నాను. నేను ఇట్లా మిక్స్ చేసుకున్నాను అనమాట మొత్తం వేసుకొని. ఇప్పుడు టిన్కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్నాకే పేపర్ పెట్టుకోవాలి. మనం పేపర్ లేకపోతే ఆయిల్ మీద మైదా అయినా స్ప్రింకిల్ చేసేసి డైరెక్ట్గా బ్యాటర్ని వేసేయచ్చు. ఇట్లా నేను ఆయిల్ వేసి పేపర్ ప్లేస్ చేసుకున్న తర్వాత పిండి అంతా వేసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో టెక్స్చర్, రిబ్బన్ ఫోల్డ్లో వచ్చింది. మా పాప దీన్ని ఇప్పుడు ట్యాప్ చేస్తుందండి, తనే చేస్తానని. తన కేక్ ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తుంది. ఇట్లాగా ప్రీహీట్ అయినాక సాల్ట్నిలో మనం బేటర్ది ఉంది కదండి బౌల్, అది పెట్టేసుకొని మూత పెట్టేసానండి. నేను ఈ మూత పెడితే కేక్ టచ్ అయిద్ది అని చెప్పేసి ఆ ప్లేట్ తీసి ఈ గిన్నె పెట్టుకున్నాను అనమాట. చూడండి కేక్ పొంగుతుంది కదా, అందుకని చెప్పేసి. చూసారా 45 మినిట్స్ తర్వాత కేక్ ఎంత బాగా పొంగిందో మనకి. చూడండి ఇది ఇంకా వేడిగానే ఉందండి, చల్లగా అవ్వకముందే నేను కట్ చేసేస్తున్నాను. మా పిల్లలు అమ్మ తినాలి తినాలి అని అంటే ఇంకా సరేలే అని చెప్పేసి వేడి మీదనే నేను కట్ చేస్తున్నాను. అందుకనే అనమాట సరిగ్గా రావటం లేదు కేక్. ఎప్పుడైనా కేక్ కూల్ అయిన తర్వాతనే మనము కేక్ తీసుకుంటే మనకు బాగుంటుందండి. చూసారా బేకరీలో ఉన్నట్టే ఉంది సేమ్ మనకి. స్పాంజ్ లాగా ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా సాఫ్ట్గా వచ్చింది. మా పిల్ల కూడా ట్యాప్ చేసి చూస్తుంది. మా పాప ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉంది కేక్ తినాలని. నేను ఇంట్లో ఎప్పుడు కేక్ చేసినా సరే అండి 2 డేస్లో అవగొట్టేస్తారు 1 కేజీ కేక్ని. నేను అందుకే ఎప్పుడో ఒకసారి చేస్తాను మైదా అని చెప్పేసి. ఒక్కొక్కసారి నేను గోధుమ పిండితో కూడా చేస్తానండి. ఇదేమో కింద అతుక్కుపోయింది, చెప్పాను కదా వేడి మీదే తీస్తున్నాను అని చెప్పేసి, అందుకనే అనమాట. కేక్ అయితే ఎంత సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి.